ఈరోజు మనము నిజామాబాద్ డిస్టిక్ నవీపేట్ మండల్లో ఉన్నాము. ఇక్కడ బేసిక్గా ఈ ఏదైతే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఏదైతే నోటిఫికేషన్లు విడుదలైనాయో ఆ సందర్భంగా కైజర్ టీం ఇక్కడికి వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఒక జెంటిల్మెన్ ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి సర్పంచ్ అయితే ఎటువంటి మనిషి సర్పంచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, నమస్తే అన్న. అన్న మీ పేరేనా? బలరామ్. ఓకే బలరామ్, మీరు ఎక్కడన్నా నవీపేటనా? నైపేట అంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడనే సార్, నైపేటే. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు అన్న? శౌరశాల మంగళి పని. అన్న ఇప్పుడు ఈ నోటిఫికేషన్లు సర్పంచ్ ఎన్నికలది జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్స్ ఏదైతే విడుదలైనాయో ఈ దీంట్లో ఇక్కడ నవీపేటకి ఎటువంటి మనిషి సర్పంచ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రైతుగా ఉండాలి. ఎట్లయినా మహిళ వచ్చింది, మహిళ వచ్చిన తర్వాత అలా భర్తనే పాలిచ్చేది ఎక్కడైనా కానీ. రైతుగా ఉంటే బాగుంటుంది. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, రైతుగా ఉన్న వాళ్ళే సర్పంచ్కు తగ్గుతారు. రైతు అనేవాడు ఏడైనా చెట్టుకాడ గట్టుకాడైనా దొరుకుతాడు. మళ్ళీ సర్పంచ్ అనేవాడు ఊరుకు పెద్ద కొడుకు. తడితే తలుపులు తెరవాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది వచ్చిన అన్న అంటే అలా వ్యక్తి అయితే మా సర్పంచ్ షూట్ అవుతాడు. ఓకే, మరి ఇప్పుడు పర్టికులర్గా ఏదైతే ఒక సర్పంచ్ది కాలం అయిపోయిందో, అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సర్పంచ్ది కాలం అయిపోయింది, ఆ మనిషికి అండ్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే ఉందో నేను ఆయన ఎలా చేశాడు ఏం చేశాడని నేను మిమ్మల్ని అడగను. కాకపోతే నేను చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మార్కెట్కి పోయి చూస్తున్నాను ఇప్పుడు నేను. ఆయన ఎట్లా చేసిండు ఏం చేసిండని నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమైపోయింది నాకు. సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ పెద్ద కొడుకుగా ఉండాలి ఊరికని, తలుపు తడితే బయటికి వచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి, ఇంకొకటి రైతుగా ఉండాలంటున్నారు. సో రైతుగా ఉండాలి అనడానికి కారణం ఏంటి? రైతుగా ఉండాలంటే ఈ టైంకు పొలాలో ఉంటాడు, నాకు ఈ ప్రాబ్లం అయింది. ఈ టైంకు మధ్యాహ్నం వస్తే భోజనానికి వస్తాడు, సాయంత్రం అయితే ఈడ ఉంటాడు ఆడ ఉంటాడు ఈ చెట్టు కాడ ఉంటాడని ఆ నమ్మకాలు. వ్యాపారాలు బిజినెస్లు చేసే వాళ్ళు దొరకాలంటే మనకు తగదు. సర్పంచ్ అనేవాడు రైతుగా ఉంటేనే మాకు సరిపోతుంది. నవీపేట డెవలప్మెంట్ అది. రైతు ఆయనకంటే బాధలు తెలుస్తాయి. ఏ ఎడలీలు ఆగినాయి, ఏడ మోర ఆగింది, ఏ కాలువ ఆగింది, చేనుకు పండించే ఎన్ని కష్టాలు ఉంటాయి, పబ్లిక్ ఎంత కష్టమైతే రైతు అనేది అలా ఉంటే బాగుంటుందని బాగుపడుతుంది మన నవీపేట. మీకు ఇప్పుడు ఇంత మంచి భావాలు ఉన్నాయి కదా, మరి మీరెందుకు నించోకూడదు సర్పంచ్కి? సార్ నేను సరిపోను, తగదు, నాకు తగదు, సర్పంచ్కు నాకు తగదు. ఎందుకు అంటే మీకు మీరే నాకు తగదని ఎందుకు అనుకుంటున్నారు? మనతో కాదు సార్, అది కాదు, మనకు తగదు. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే మేము వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూసినాం, మేము ఇప్పుడు గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ చూసినాం. ఆ గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ బయటని చూడనికే ఒక రకంగా ఉంది. మరి దాని గురించి ఎట్లా సార్? పాలకులు మారుతున్నారు. సీఎం కూతురు కవిత, పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మా ఎమ్మెల్యే, ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ బాలికల ఈ స్కూలు పట్టించుకున్న నాదుడే లేడు. ఒక కేసీఆర్ వియంకుడి గ్రామం ఇది మండలం, ఒక పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మా సారు అయిన మండలం ఇదే, వాళ్ళ చెల్లెని ఇదే ఊరికి ఇచ్చారు. కానీ ఆ ఈ స్కూల్ని పట్టించుకున్న నాదుడే లేడు. గర్ల్స్ హై స్కూల్ నేను బయట చూస్తే వాళ్ళకి సరిగ్గా టాయిలెట్స్ కూడా లేదన్నట్టు అనిపించింది నాకు. అవును సార్, ఇది ఖచ్చితంగా ఆట స్థలంని వ్యవసాయ శాఖది ఉంది, అది కొద్దిగా వాడుకొని చేయండి సార్. కడియం శ్రీహరి అప్పుడు కవితమ్మ గారికి పెట్టుకుంటే తుంగలో దొక్కేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రేవంత్ సార్ గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని మా కోరిక. ఓకే, రేవంత్ సార్ ఏమో ఇదేదైతే మీరు మాట్లాడింది రేవంత్ సార్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. మీ నవీపేట ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్ ఉందో, ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్నారు, అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లైక్ టాయిలెట్స్ కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, ఇవన్నీ డెఫినెట్గా రావాలని మేము కూడా అనుకుంటున్నాము. మీ తరఫు నుంచి మీరు నవీపేట ప్రజలుగా మీరు రేవంత్ గారికి మీరు ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? సార్ చాలా అంటే ఇప్పుడు బాగా ప్రాబ్లం ఉంది. ఆట స్థలాలు లేవు, పక్కనే స్థలం ఉంది, అది మొత్తం కబ్జాలకు గురవుతుంది. చుట్టుపక్కల లాట్రిన్స్ బాత్రూమ్స్ అవి ఏవీ లేవు. చేస్తే రేవంత్ రెడ్డి చాలా ఇది ఉంటుంది, బాగుంటుంది. అన్నగారు ఇది వరకు రేషన్ కార్డులు ఇచ్చారు, చాలా సంతోషము. పబ్లిక్ ఆశ ఇది చేస్తున్నారు. ఆ రేషన్ కార్డుల తరఫుననే గరీబోలు చదువుకునే గవర్నమెంట్ స్కూలు కాకుండా ఎట్లయితే కోఆపరేటివ్ స్కూళ్ళ లెక్క అలా చేస్తే చాలా బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. సో చూస్తున్నారు కదండి వ్యూయర్స్, నవీపేటలో సర్పంచ్ ఎలా ఉండాలి, సర్పంచ్ ఏ మనిషి కావాలి అని
క్లియర్ కట్ క్లారిటీతో నవీపేట జనాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మనం మాట్లాడిన సోర్సెస్ కొంతమంది వాళ్ళు కొంతమంది కెమెరా ముందుకు రాదలుచుకోలేదు. ఇప్పుడు ఏదైతే ఈ సార్ వచ్చినారో కెమెరా ముందుకు చెప్పడానికి, సో నేను అభినందిస్తున్నాను బేసిక్గా. సో ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారు ప్రీవియస్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తను ఏమీ కూడా చెయ్యలేదు. అసోల్లా శ్రీనివాస్ తను సర్పంచ్ చైర్మన్ ఫోరం చైర్మన్ కూడా నవీపేట్కి ఏమీ కూడా చెయ్యలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ ఒక సంత ఉంది, ఆ సంతలో కూడా అసలు ఇంతవరకు నాట్ ఈవెన్ 1% ఆఫ్ వర్క్ ఏమీ కూడా చెయ్యలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు.